ప్రేమకు కులమతాలు ఉండవు, ప్రాంతీయ భేదాలు అసలే ఉండవు. అంతేకాదండోయ్, లింగభేదం కూడా లేదని నిరూపిస్తున్నారు ఈ జనరేషన్ కుర్రాళ్ళు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఒక్కోసారి ట్రాన్స్ జెండర్స్ తోనూ ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే సేమ్ జెండర్ పెళ్లిళ్లకు తెరలేపారు. ఓ అబ్బాయిని మరో అబ్బాయి, ఓ అమ్మాయిని మరో అమ్మాయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో జరిగింది. అవును, కొంతకాలంగా ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు సంప్రదాయబద్ధంలో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పశ్చిమ బంగాల్లోని 24 పరగణాలకు చెందిన జయశ్రీ ఓ ఆర్కెస్ట్రా బృందంలో పనిచేస్తోంది. ఆమెకు రాఖీ దాస్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీర్ఘేశ్వరనాథ ఆలయానికి వెళ్లి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, తమకు వివాహం జరిపించాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఇద్దరూ చట్టబద్ధమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో పెళ్లికి నోటరీ అఫిడవిట్ ను పొందారు. ఆ తర్వాత మౌజౌలీ రాజులోని బగదా భవానీ ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకుని 7 అడుగులు నడిచారు. పెళ్లి తర్వాత దంపతులు తమ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, చివరికి ఎలా ఒక్కటయ్యారన్న విషయాలను అక్కడి వారితో పంచుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే తమనెవరు పెళ్లి చేసుకుంటారని కొందరు సింగిల్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.